ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సంధ్య 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 అంటూ నీ నామస్మరణ చేస్తున్నాడు. ఏం మాయ చేసావే? ఈ జన్మలో నీలాంటి గొప్ప స్నేహితురాలు దొరకదేమో అనుకున్నాను. నీ త్యాగం మరవలేనిది అనుకున్నాను. కానీ నువ్వు నాతో స్నేహం చేస్తూనే నా భర్తని లాగేసుకోవాలని చూస్తావా? బిడ్డనిచ్చి మాతృత్వాన్ని పనంగా పెట్టి నా మంగళసూత్రాలు లాగేసుకుంటావా? నా పసుపు కుంకుమలు దోచేద్దాం అనుకున్నావా? నువ్వు మాట్లాడేదంతా తప్పే. రాజేష్ గారు నాకు చేసిన సహాయాలు వేరు. అవి నాకు లేటుగా తెలిసాయి. నువ్వు ఏం సాక్ష్యాలు చూసావని మా ఇద్దరి మీద నింద వేస్తున్నావు? అది ముమ్మాటికి కరెక్ట్ కాదు వింధ్య. ఆహాహాహా, మరి నీ గురించి నా భర్త డైరీలో రాసుకున్నాడు కదా, అదేంటే మరి? నీ మీద అంత ప్రేమ ఉంది కాబట్టే నీ పుట్టినరోజు గురించి ముందే తెలుసుకుని నీకు చీర కొన్నాడు, డైమండ్ రింగ్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. పైగా నాకు తెలుసని నా మీద పెడుతున్నాడు. ఏంటి, ఇవన్నీ కొన్నట్టు నీకు తెలీదా? ఆహా, నాకు తెలీదని నీకు తెలుసు కూడా భలే పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. అయినా చెప్తున్నాను విను, అవి నేను కొన్నవి కావు. నిన్ను బాగా ఇష్టపడి ఎంతో ప్రేమతో నీ ప్రియుడు కొన్నవి. అదే నా భర్త నీ కోసం నీకు ఇష్టంగా కొనిచ్చాడు. పెళ్ళైన నాటి నుంచి నాకు గిఫ్ట్ కానీ సర్ప్రైజ్ కానీ ఇవ్వలేదు. నీకు మాత్రమే ఎందుకిచ్చాడు? ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కాబట్టి. నాకిప్పుడు డౌట్ వస్తుంది. ఆ రోజు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడో లాక్ అయిపోయావని ఏదేదో చెప్పేశారు. నేనప్పుడు పిచ్చిదానిలా నమ్మేశాను. ఇప్పుడు చెప్పు, ఆ రోజు నిజంగా అక్కడికే వెళ్ళారా? లేదంటే ఏ హోటల్కో రెస్టారెంట్కో వెళ్ళి అక్కడే నైట్ అంతా కలిసుండి ఉదయాన్నే నా దగ్గరకొచ్చి నేనేమి అడగకముందే నా దగ్గర డ్రామా చేశావు కదా? ఏం బ్రతికినేది? వింధ్య, నువ్వనేది అవమానించేది, అనుమానం పెంచుకున్నది నీ స్నేహితురాలు, నీ ప్రాణ స్నేహితురాలైనా నా మీద అని నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు నా ఫ్రెండ్ వెంటే? నీలాంటి స్నేహితురాలు నాకు ఉందని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. నీకు దండం పెడతానే, దేవుడి సాక్షిగా, నా కడుపున పుట్టిన బిడ్డ సాక్షిగా చెప్తున్నాను. వింధ్య, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. అందులో ఏవీ నిజాలు కావు. నీకు మా ఆయనకి ఏదో సంబంధం ఉందని రాజేష్ గారు అనుమానపడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో నీ క్యారెక్టర్ కాపాడడం కోసం, నీ జీవితాన్ని, నీ కాపురాన్ని నిలబెట్టడం కోసమే నేను రాజేష్ గారితో నిజం చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప మరొకటి లేదే. వింధ్య, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. సరే, నువ్వు చెప్పేది నిజం అనుకుందాం. మరి ఈ విషయం నాకెందుకు ముందు చెప్పలేదు? ఏంటి? రాజేష్కి నిజం చెప్పాను, నీకిచ్చిన మాట తప్పాను అని నాకెందుకు ముందే చెప్పలేదు? అది అప్పుడు జరిగింది చెప్తే
పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదే. రాజేష్ గారు కూడా ఆయనకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలియనివ్వను అని నా దగ్గర మాట తీసుకున్నారు. చెప్తే నువ్వు బాధపడతావు అన్నారు. నేనే ఒక మంచి సందర్భం చూసి నీతో చెప్దామనుకున్నానే. ఆహాహా, ఏం సూపర్గా చెప్తున్నావే కొత్త కథని. ఇలానే నా భర్తతో కూడా చెప్పావా? వింధ్య మంచిది కాదు, నిన్ను మోసం చేస్తుంది, మీ అమ్మ నాన్నని కూడా మోసం చేస్తుంది. నేనే మీకు పాపనిచ్చి మీ కుటుంబాన్ని ఆదుకున్న దేవతని. అది మీకు చెప్పకపోయినా నేనిప్పుడు చెప్తున్నాను. అందుకని నన్నే ప్రేమించండి, దాన్ని వదిలేయండి అని చెప్పావా? నా అవసరాలకి మీరు చాటుమాటుగా డబ్బులివ్వండి, నన్ను బాగా చూసుకోండి అని చెప్పి మా ఆయన్ని ట్రాప్ చేశావు కదూ. ఆత్మాభిమానం కోసం బ్రతికే నేను డబ్బుల కోసం అలా చేస్తాను అని నువ్వెలా అనుకుంటున్నావే? నీ మనసులో నాపై ఇంత కోపాన్ని అపనమ్మకాన్ని పెంచుకున్నావా? ఆత్మాభిమానం నీకా? నీ భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు మా ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, అప్పుడేమైంది నీ ఆత్మాభిమానం? చీరలు అమ్ముతున్న డ్రామాలో అన్నిసార్లు డబ్బులు తీసుకున్నావు కదా, అప్పుడేమైంది నీ ఆత్మాభిమానం? ఆ నందు మీ ఇంట్లో సామాన్లు తీసేస్తుంటే మా ఆయన వచ్చి మిమ్మల్ని ఆదుకున్నాడు కదా, డబ్బులు తీసుకున్నారు కదా, అప్పుడేమైంది మీ ఆత్మాభిమానం? వీటన్నిటిలో ఒక్కటైనా నువ్వు నాతో చెప్పావా? నీకు డబ్బులు కావాలంటే ఇలా కావాలి అని అడుక్కోవాలి. కానీ స్నేహితురాలి భర్త దగ్గర నుంచి లాక్కోకూడదు. ఇదేనా నీ బ్రతుకు? నువ్వు నా స్నేహితురాలు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. వింధ్య, నీ కాళ్ళు పట్టుకుంటానే. నువ్వు ఒకవైపే చూస్తున్నావే, మరోవైపు చూడడం లేదు. అసలు నువ్వేమీ ఆలోచించడం లేదు. ఇంకేముందే చూడ్డానికి, అంతా అయిపోయింది. గుర్తుపెట్టుకో, ఎన్నాళ్ళు నువ్వు నా స్నేహితురాలివి, కానీ ఇప్పుడు ఆ దైవం సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నాకు స్నేహితురాలివి కావు. నువ్వు నాకు సవతివి. నా మెడలో ఉన్న 3 ముళ్ళ బంధానికి అడ్డొచ్చిన 4వ ముడివి నువ్వు. ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక మీదట ఇంకెప్పుడు స్నేహం అనే ముసుగులో నా భర్తని చూడడానికి నువ్వు నా ఇంటి గడప తొక్కద్దు. గుర్తుపెట్టుకో, నా భర్తని ట్రాప్ చేసి నా వెనకే చీకటి రహస్యాలు నడిపిస్తున్న నిన్ను ఊరికి వదలను. ఈ వింధ్య అంటే ఏంటో నీకు చూపిస్తాను. మళ్ళీ నా భర్త వైపు చూసినా, తనతో కనిపించినా
చివరిగా ఒక్క మాట, ఐ హేట్ యు సంధ్య. లైఫ్ లో నేను ఇంకెప్పుడు నీ మొహం చూడను. సంధ్య వేరు, ఈ విద్య వేరు. నీ ముందే నా వింధ్యలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేను దాన్ని మోసం చేశానంట. నాకు రాజేష్ గారికి ఛీ! అసలు అది ఎలా అరుస్తుందో, ఎలాంటి నిందలు వేస్తుందో నువ్వు కూడా చూసావు కదా. అసలు నాకేదైనా బాధ వస్తే నాకు నా వింధ్య ఉంది అనే ధైర్యంతో ఉండేదాన్ని. అలాంటిది అదే నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయింది. దానికి కోపము, ఆవేశము ఎక్కువ. తొందరపాటుగా నిర్ణయాలు తీసేసుకుంటుంది. ఇంక జీవితంలో నా మొహం చూడనంటుంది, నాతో మాట్లాడనంటుంది. నేను భయపడుతున్న ఉపద్రవం ఇలా వింధ్య రూపంలో నా పైకి వస్తుందని అనుకోలేదు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? దారి చూపించమ్మా. అది లేకుండా నేను ఉండగలను. విద్య లేకుండా ఈ సంధ్య బ్రతకగలదా? నువ్వే దారి చూపించు. ఏంటి వింధ్య అంత బరస్ట్ అయి ఫైర్ కూడా అయిపోయింది? అత్తయ్య మీద అరిచేసింది. భార్యాభర్తలు గదిలో అరుచుకున్నారు, గొడవ పడ్డారు, కోపంగా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కోపం ఎక్కువై సూసైడ్ ఏమైనా చేసుకోవడానికి వెళ్ళిందా ఏంటి? అబ్బా, మనకు అంత అదృష్టం ఎక్కడుంది? ఏ బంటి, అమ్మా ఇలా రా. ఏంటమ్మా, ఏమైనా కావాలా? కావాలరా. వింధ్య ఎక్కడికి వెళ్ళింది నీకేమైనా తెలుసా? చిన్నమ్మ గారు కోపంగా అయితే బయటికి వెళ్ళారు, కానీ ఎక్కడికి వెళ్ళారో తెలీదమ్మా. మరి తెలుసుకోకుండా ఏం చేస్తున్నావురా? బాధలో పుట్టింటికాని వెళ్ళిపోయిందా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళిందంటావా? పంపితే గింపితే మిమ్మల్ని పంపించేస్తారు, కానీ వింధ్యమ్మ గారు ఎందుకు వెళ్తారమ్మా? ఆవిడికి ధైర్యం ఎక్కువ. ఏంట్రా నాకే కౌంటర్ వేస్తున్నావా? అయినా నా రేంజ్కి నీతో డిస్కషన్ పెట్టడం నా కర్మ. పో ఫస్ట్ ఇక్కడ నుంచి, అర్జెంటుగా వెళ్ళిపో. వెళ్తానమ్మా, నాకు చాలా పనులున్నాయి. స్టూపిడ్. వింధ్య సిస్టర్, వేర్ ఆర్ యూ?
పోయింది పోకుండా మళ్ళీ వచ్చిందేంటి? సిస్టర్ 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 ఏంటి సిస్టర్, ఎక్కడికి వెళ్ళొచ్చావు? అయ్యో ఏంటిది, ముఖం అంతా అంత డల్గా ఉంది. ఏం జరిగింది సిస్టర్? నేను చూసేది వినేది అంతా నిజమేనా? నువ్వు నాపై చూపిస్తున్న ఈ అభిమానం నిజంగా నిజమేనా? అదేంటి, ఎందుకు సిస్టర్ అలా అడిగావు? నాపై డౌట్ పడుతున్నావా? నా కన్సర్న్ని ఫేక్ అంటున్నావా? కాదులే, నా ముందు నటించాల్సిన అవసరం వాళ్ళలా నీకే ఉంది. సారీ. మన మధ్య సారీలు థ్యాంక్స్లు ఎందుకులే. ఫస్ట్ చెప్పు, ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అనుకున్నదే జరిగింది. నేను ఘోరంగా మోసపోయాను. ఏంటి మోసపోయావా? ఎవరి గురించి అంటున్నావు నువ్వు అసలు? ఇంకెవరు ఉందిగా, నా ప్రాణ స్నేహితురాలు సంధ్య నన్ను నమ్మించి చీట్ చేసింది. అయ్యో ఏం మాట్లాడుతున్నావు సిస్టర్, నాకేం అర్థం కావట్లేదే. సంజయ్ ఎందుకు అలా చూస్తుంది? లేదు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నేను ముందు అలాగే అనుకున్నాను. కళ్ళతో చూసేవి నలుగురు చెప్పేవి నిజాలు కావు. నా సంధ్య నిజమని గుడ్డిగా నమ్మాను. కానీ చివరికది నా నమ్మకాన్ని ముంచేసింది. నాతో నా జీవితంతో ఆడుకుంది. ఆహా లేదు లేదు, నువ్వేదో కోపంలో ఉన్నావు. సంజయ్ ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండు. తనెందుకు అలా చేస్తుంది? ఉండు, నేను ఇప్పుడే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి మీ మధ్య వచ్చిన మనస్పర్ధలను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడమని చెప్తాను. అని అవి సాల్వ్ అయిపోతాయి. వద్దు మోనిక, అది కాదు, నా మాట విను. వద్దు ప్లీజ్. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం నీలోనే దాచుకో, ఎవరికీ తెలియకూడదు. అయ్యో ఏంటి సిస్టర్ అలా లాక్ చేసావు? సంజయ్కి నీకు మధ్య గొడవ జరిగితే నన్ను అలా చూస్తూ ఉండిపోమ్మంటావా? ఈరోజు కాకపోయినా రేపైనా మీరు మళ్ళీ కలవాలి కదా, మాట్లాడుకోవాలి కదా. అవేవి ఇప్పుడు జరగవు. నువ్వేదో ఆవేశంలో అంటున్నావు, కానీ సంజయ్ నీ దగ్గరికి వస్తే తనని చూడకుండా తనతో మాట్లాడకుండా ఉండగలవా చెప్పు? ఎందుకు ఇవన్నీ? ఉంటాను, ఇంకిది మారదు. అది కాదు సిస్టర్, సంజయ్ నువ్వు ఇంత మంచి స్నేహితులు, మరి ఎందుకు ఇలా? కాదు, ఇప్పటి నుంచి సంధ్య వింధ్య ఫ్రెండ్స్ కాదు, వేరు వేరు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. సిస్టర్ నాకు కావాల్సింది ఇదే సిస్టర్. ఇప్పుడు నాకు పూర్తిగా మనసంతా హ్యాపీగా ఉంది. శత్రువుల ఎదురుండి పోరాడితే ప్రతి ప్లాను బెడిసికొట్టింది. అదే ఇప్పుడు చూడు, పక్కనే ఉంటూ పొడిచిన వెన్నుపోటు ఎంత సూపర్ సక్సెస్ అయిందో. అవును, నిజంగానే ఉన్న మాట మీద నిలబడి సంజయ్ని దూరం చేసుకుంటుందా, లేక నా ఫ్రెండు నా దోస్తు అంటూ తన మాటలకి కరిగిపోయి కన్విన్స్ అయిపోతుందా? చూద్దాం ఈ తుఫాన్ ఎక్కడి వరకు వెళ్తుందో, ఎవరికెంత నష్టం మిగులుస్తుందో. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై. నీ బర్త్డే నేను, నా బర్త్డే నువ్వు, గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. నా పుట్టినరోజు కంటే మీ పుట్టినరోజు అంటేనే నాకు చాలా ఇష్టం. డబ్బు కోసం మన స్నేహాన్ని కూడా తాకట్టు పెట్టి
నన్ను మోసం చేసి నా భర్తని నీ వలలో వేసుకున్నావు కదా. ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. సంధ్య వేరు, ఈ విద్య వేరు. మనం స్నేహితులం కాదా? నేను నీ ఫ్రెండ్ని కాదా? అసలు ఎందుకే వింధ్య అలా ప్రవర్తించావు? నా కోసమే కదే ఈ ఊరికి పెళ్లి చేసుకుని వచ్చావు. అలాంటిది నేను నీ జీవితంలో లేకుండా నువ్వు ఉండగలవా? ఆ మాట ఎలా అనగలిగావే? సంధ్య, ఏమైంది? ఏంటమ్మా, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నాకంతా శూన్యంగా ఉంది అత్తయ్య. నాకు నాకు పిచ్చెక్కిపోతుంది, నరకంగా ఉంది. అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుందండి.